ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు పునరుత్థాన దినము, ఆదివారము కాబట్టి దయచేసి అందరూ త్వరగా సిద్ధపడి రెడీ అయ్యి మందిరానికి వచ్చి మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించి వాక్యంతో స్నానం చేయబడి గంగాళం వాక్యమనే గంగాళంలో కడుక్కొని ఆ తర్వాత ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగటానికి అందరూ సిద్ధపడవలసిందిగా దేవుని సమయాన్ని దేవునికి మనము సమర్పించవలసిందిగా మనవి చేస్తూ రెండు ప్రియాదయజనం ఒక వాక్యం చదువుకొని చిన్న దైవధ్యానం చేద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విగాపింపబడినట్లుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దిగురమ్మయ్యా ప్రభు, దిగురండి. మీరు కృప చూపించి స్వామి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యా మీకు వందనాలు, సర్వేశ్వరుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని నిరిచి మాకు వడ్డించి మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని సన్నిధిలో మనము స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా మనము స్తుతి ఆరాధనలో పాలిపంపులు పొందాలి. చాలామందికి స్తుతి ఆరాధన అంటే ఇష్టం ఉండదు. స్తుతి ఆరాధన చేయటానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవునికి మనము పూజలు చేయాలి. మన దేవుడు ఆది సంభూతుడు, ఆది నుంచి ఉన్నవాడు, ఆది అంతమై ఉన్నవాడు, పూజారుడు, పూజకరువుడు, పూజింపదగినటువంటి దేవుడు, దేవాది కనుక ఈ దేవాది దేవుణ్ణి మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వాక్యం విని ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగిన తర్వాత ఆయనకు హృదయపూర్వక పూజలు అర్పించాలి. ఆ పూజలు అర్పిస్తే లాభం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మదేవుడు మన మీదకి దిగి వచ్చి మనకు ఆ ఆత్మ బలమును శక్తినిచ్చి, అంత మాత్రమే కాదు వాక్కు శక్తిని అనుగ్రహిస్తాడు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. లేఖనంలో ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏమిటంటే, పెంతెకోస్తు పండగ యందు పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతెకోస్తు పండగ వచ్చింది. ఆ పెంతెకోస్తు పండగ వచ్చినటువంటి ఆ దినమున అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు ఇల్లంతయు నిండెను. వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. వారు కూర్చొని ఉండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విగాపింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారి మీద అందరి మీద కుమ్మరించబడింది ఆత్మ.
వారు ఆత్మతో నింపబడిన వారై వారికి తెలియకనే వారు భాషలు మాట్లాడడం ప్రారంభించారు, అన్య భాషలు. తర్వాత అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారిని దర్శించినాడని వారు అర్థం చేసుకొని మరి వారు ఏం చేస్తున్నారంటే అభిషేకంతో నింపబడి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారు ధైర్యంగా మాట్లాడటానికి ప్రారంభించారు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆస్వాదిస్తూ మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఎలాగా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఆయన పూజనీయుడు, ఆయన పూజారుడు, పూజింపదగిన దేవుడు. నిజమైనటువంటి పూజ నీ ద్వారా జరగాలి. పూజ అంటే ఏదో దూరం నుండి ఒక ముందు పెట్టడం కాదు. పూజ అంటే ఏదో ఇలా రెండు చేతులెట్టి దండం పెట్టి వచ్చేయడం కాదు. పూజ అంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. కనుక పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేస్తున్న వారిని ఏదో ఎటకారంగా మాట్లాడటం కానీ ఎటకారంగా చూడటం కానీ ఎవరు చేయకండి. మరి ఏం చేయాలంటే ప్రభువా నాకు ఆత్మ దయచేయి, నేను ఆరాధిస్తున్నాను, నేను భాషలు మాట్లాడతాను, నాకు ప్రవచన వరమే ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. కానీ వెగతాళి చేయకూడదు, వేలన చేయకూడదు. నీకు లేదని చాలామంది ఈ పని చేస్తుంటారు. ఒకరికి ఆత్మ ఉంటే మరొకరికి లేదు ఉండదు. ఈ లేనోళ్ళు ఉన్నవారిని ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ ఏంటి ఈ పరిస్థితి, ఇలాగ ఎగురుతారు, ఎందుకు ఇలాగ డ్యాన్సులు వేస్తారు, ఎందుకు ఇలాగా నాట్యం ఆడతారు అని చాలామంది ఎటకారం చేస్తూ ఉంటారు. దయచేసి అటువంటి పని చేయకండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందండి, ఆత్మలో ఆనందించండి. ఆయన ఇచ్చే వాకు శక్తిని స్వతంత్రించుకొని ఆ వాకు శక్తితో మాట్లాడండి, దేవుడి కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియదయ జన్మ ఈరోజు ఆదివారం అందరూ ఆత్మతో సత్యముతో అభిషేక ఆత్మ ఆరాధనతో మనం ఆరాధించినప్పుడు దురాత్మ శక్తులు కూడా పటాపంచలుగా తెగిపోయి పారిపోతాయి. నీ మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ఈ దుష్ట శక్తులు ఆ అనాలోచనలు కలుగు చేసే శక్తులను పటాపంచలుగా కాల్చి బూడిద చేయడానికి ఆత్మదేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియదయ జన్మ ఈ వాక్యమును స్వతంత్రించుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని, అలాగే ఏ ఒక్కరు ఆరాధనకు ఆగిపోకుండా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఆరాధనకి వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆరాధనకి వెళ్ళి దేవుని స్తుతించాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు ప్రేమ తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి మహిమ ఘనత పదమని మన పాస్టర్కి చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.